హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అనేక డౌట్స్ నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అనేది జూలై 1న 2023న జరుగుతుందా అని చెప్పేసి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అదే రోజు జరుగుతుంది. ఎలాంటి వాయిదా పడే అవకాశాలు లేవు ఇప్పటికైతే. ఏదైనా కారణాలు అంటే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ రెడీ కాకపోవడము, లేదంటే సిట్ విచారణ, ఈడీ విచారణ, అదేవిధంగా సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కేసులు, ఇలాంటివి ఏమైనా ముందుకొచ్చి వాటి వల్ల ఏమైనా వాయిదా పడితే చెప్పలేం. కానీ అవి కాకుండా రిమైనింగ్ ఏ కారణాలు లేవు. సో దాదాపుగా జూలై 1ననే జరిగే అవకాశం ఉంది. అయితే ఆ రోజే జరిగినా లేదంటే పోస్ట్పోండ్ అయినా మనం ఈ 2 నెలలైతే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అతి విలువైనది, అతి ప్రతిష్టాత్మకమైనది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 9,50,000 అప్లికేషన్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని రకాల ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక మిగతా ఉద్యోగాలను చూసినట్లయితే దేనికి కూడా ఈ స్థాయిలో అప్లికేషన్స్ రాలేదు. ఎక్కువ మంది హోప్స్ పెట్టుకున్నది గ్రూప్ 4 పైనే. కారణాలు వేకెన్సీస్ ఎక్కువ ఉండడము, అదేవిధంగా ఎంప్లాయీస్ నుంచి పోటీ తక్కువ. అంటే గతంలో 2016, 2017, 18 అంతకుముందు కూడా గ్రూప్ 2లు, గ్రూప్ 3లు ఇలాంటి ఎగ్జామ్స్ గ్రూప్ 4లో సాధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూప్ 4 రాసే అవకాశాలు లేవు. దాదాపుగా వీళ్ళు రాయరు. వీళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ రాస్తుంటారు. అదేవిధంగా అనేక రకాలుగా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేసుకున్నా కూడా గ్రూప్ 4 సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పేసి కొత్త అభ్యర్థులలో నూతన ఉత్సాహం, పాత అభ్యర్థులలో రెట్టించిన ఉత్సాహం. అన్నిటి నేపథ్యంలో ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మధ్యలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ ఇలాంటివి అనేక సంఘటనల వల్ల డిస్కరేజ్ అయినా కూడా మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్ చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జామినేషన్ అతి విలువైంది. ఇందులో మనం సక్సెస్ సాధించాలంటే ఈ 2 నెలలు ఎట్లా ఉపయోగించుకోవాలి అని నన్ను రెగ్యులర్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. కాబట్టి ఈరోజు మన వీడియోలో అభ్యర్థులు ఈ 2 months ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి, ప్రిపరేషన్, రివిజన్, టెస్టులు, బిట్స్ ప్రతిదీ కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీకు మంచి కంటెంట్ ఉంటుంది. నా వీడియోస్ కొంత లెంత్ పెద్దగానే ఉంటాయి. చాలామంది అడిగారు కూడా, సార్ మీరు ఇచ్చే కంటెంట్ ఎక్సలెంట్గా ఉంది కానీ లెంత్ ఎక్కువైతుంది వీడియో అంటే. ఓపిక లేకపోతే చూడకండి అని చెప్పేసి చెప్పిన సింపుల్గా. ఎందుకంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేసినంటే దాని వెనక 2 గంటల వర్క్ ఉంటుంది. అంత ఓపిక నాకు ఉన్నప్పుడు మీరు ఒక 20-25 minutes, హాఫ్ అన్ అవర్ మీరు స్పెండ్ చేయకపోతే దానివల్ల లాభం మీకే జరుగుతుంది. కాబట్టి మీరు స్పెండ్ చేయకపోతే నష్టం కూడా మీకే. కాబట్టి టైం అనేది స్పెండ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా నలుగురికి సహాయపడాలి కాబట్టి మీ మిత్రులకు మాత్రమే, బయట వ్యక్తులకు వద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సరిపోతుంది. అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ఉంది కదా, యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ గ్రూప్ 4 సంబంధించిన పేపర్ 1 కావచ్చు, టార్గెట్ 1000 కావచ్చు, గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ కావచ్చు, ఏ కోర్స్ కావాలన్నా కూడా ప్రస్తుతం ఆఫర్లు ఉన్నాయి. ఈ 25% డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ఏదైనా కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకు 60% డిస్కౌంట్ టెస్ట్ సిరీస్ మీద ఉంది. అలాంటివి కావాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు నచ్చిన క్లాసెస్, కోర్సెస్ తీసుకోవచ్చు. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే గ్రూప్ 4 ప్రిపరేషన్ 2023 ఎగ్జామ్. ఇందులో మనకు మిగిలింది 60 days. కరెక్ట్ చెప్పాలంటే 59 days, 59 రోజులు మాత్రమే మిగిలింది. సింపుల్గా చెప్పాలంటే 2 నెలలు. ఈ మే, అదేవిధంగా జూన్, ఈ 2 months ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి చాలామంది డైలమాలో ఉన్నారు. అయితే ఈ 2 monthsని మనం అనేక రకాలుగా, అంటే కొన్ని మనకు అనుకూలంగా ప్లానెడ్గా మలుచుకొని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే టైం ఉంటుంది. నీ దగ్గర ఉన్న టైమే నా దగ్గర ఉంటుంది. మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, ఒక పని మనిషి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరికి ఒక రోజులో 24 గంటలే ఉంటుంది. ప్రధానమంత్రికి అనేక బాధ్యతలు ఉన్నాయి, ఎంతో వర్క్ ఉంది, ఎంతో బిజీ పర్సన్ అని చెప్పేసి ఆయనకు 25 గంటలు ఉండదు. ఏ పని లేకుండా రోడ్ల మీద తాగి పడుకుంటారు కదా, వాళ్ళకు పని పాట లేదని చెప్పేసి 1 గంట తక్కువ ఉండదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ క్రియేచర్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఈక్వల్ టైం. ఓకే, కాబట్టి ఈ టైంని మనం మేనేజ్ చేసుకుంటూ కరెక్ట్గా వాడుకుంటే అప్పుడు మనం అనుకున్న సక్సెస్ తెచ్చుకుంటాం. అందరూ చదువుతారు, అందరూ కష్టపడతారు, అందరూ ఎగ్జామ్ రాస్తారు. అయితే కొందరు మాత్రమే విజేతలు అవుతారు. ఎందుకంటే వాళ్ళు అందరితో పోలిస్తే కొంత భిన్నంగా ఆలోచించడము, కొంత భిన్నంగా పనిచేయడము, కొంత ఎక్కువ పనిచేయడము, ఆర్గనైజ్డ్గా, ప్లానెడ్గా చేయడం అనే ఇదే దానికి రీజన్. అది నేను మీకు ఇస్తున్నా. మీరు నన్ను ఫాలో అవుతూ మీరు ప్రిపరేషన్ కాన్ఫిడెంట్గా చేయండి. అయితే మనకున్నటువంటి టైం రిమైనింగ్ డేస్
59 డేస్, 59 రోజులు ఉంది. 59 రోజులు. మేలో 2 రోజులు అయిపోయింది. ఓకే, మే 1 ఈరోజు మే 2, 2 డేస్ అయిపోయినట్లే. సో మేలో 29 డేస్, జూన్లో 30 డేస్, మొత్తం 59 రోజులు ఉంది. వీటిని నేను 4 భాగాలు చేసిన, 4 భాగాలు మన అనుకూలత కోసం, మన కన్వీనియన్స్ కోసం, ప్రిపరేషన్ కోసం. 2 డేస్ ఒకటి, 30 డేస్, 25 డేస్, 2 డేస్. ఓకే, 2, 30, 25 మళ్ళీ 2. ఇందులో ఫస్ట్ 2 డేస్ అంటే ఏంటంటే రిజర్వ్ డేస్. రిజర్వ్ డేస్ ఫర్ వాట్? దేనికోసం అంటే ఏదైనా కారణం చేత కనీసం 2 రోజులు మనం ఏదో ఒక కారణం చేత ప్రిపరేషన్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి అభ్యర్థి, చాలామంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ కాకపోయినా రాస్తారు. ఎందుకంటే గ్రూప్స్లో అన్ని ఎగ్జామ్స్ 3, 2, 4 అన్ని అప్లై చేసి ఉంటారు. కాబట్టి జూన్ 11న ఎగ్జామ్కి వెళ్ళొస్తారు. ఆ రోజు దాదాపుగా చదవరు, ఉంటుంది, టైం ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్కి దూరం పడిన సెంటరు ఏదైనా కారణం చేత చదవకపోవచ్చు. అదేవిధంగా ఈ మేలో కూడా అనేక ఎగ్జామ్స్కి అప్లై చేసి ఉండొచ్చు. కొంతమంది పిఎల్కి అప్లై చేసి ఉండొచ్చు, కొంతమంది ఏడబ్ల్యూ ఎగ్జామ్కి ఉండొచ్చు, రకరకాల పరీక్షలకు ఉంటాయి. ఆ రీజన్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు. మినిమం తక్కువలో 2 రోజులు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక 2 డేస్ అనేది మనకు తెలియకుండానే మనం కంప్లీట్గా చదవకుండా ఉంటాం. ఇదొకటి. అందుకే 2 డేస్ పోయినట్లే. లాస్ట్ 2 డేస్, ఈ లాస్ట్ 2 డేస్ ఏంటంటే, ఈ లాస్ట్ 2 డేస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ముందు, గ్రూప్ 4 కంటే ముందు, అంటే జూన్ 29, జూన్ 30, జూన్ 29 అండ్ జూన్ 30. ఈ 2 రోజులు ఏమీ చదవకండి, ఏమీ చదవద్దు. ఇది నేను ఎగ్జామినేషన్ ముందర కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఈ విషయం పైన. అయితే అసలు చదవద్దు. ఆ 2 రోజులు మైండ్ ప్రశాంతంగా పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ 6 నెలలుగా, ఈ 9 నెలలుగా చదవనిది, ఇన్ని రోజులు చేయనిది ఆ 2 రోజుల్లోనే చేస్తారు అంటే నేను ఒప్పుకోను, నేను నమ్మను, నేను రిజెక్ట్ చేస్తాను ఈ స్టేట్మెంట్ని. ఎందుకంటే చదివేది ఏమైనా ఉంటే అప్పటికే అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదని అంటే ఆ 2 రోజుల్లో కూడా కాదు. కాబట్టి బీ పీస్ఫుల్. ఓకే, సో చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, చాలా సైలెంట్గా ఉండండి ఆ 2 డేస్. ఓకే, సో అది ఎందుకు అనేది నేను ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని రిజల్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ 2 డేస్ మీరు చదవద్దు, లాస్ట్ 2 డేస్. ఈ ఫస్ట్ స్టార్టింగ్ 2 డేస్ అని కాదు, మధ్యలో ఏదో ఒక 2 డేస్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది, మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. ఇక రిమైనింగ్ మనకి ఎన్ని ఉన్నాయి? 30 డేస్ అంటే ఒక నెల, 25 డేస్ ఆల్మోస్ట్ 1 మంత్. ఈ 30, 25 ఈ 2 ప్యాటర్న్స్లో మనం ప్రిపరేషన్ చేస్తాం. పార్ట్ ఏ, పార్ట్ బి, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రీడింగ్ అవర్స్ని డిసైడ్ చేయాలి. రీడింగ్ డేస్ వచ్చేసినాయి. రీడింగ్ డేస్ మనకి 55. ఇప్పుడు చూడండి, చూస్తుండగానే మన వీడియోలోనే 5 రోజులు, 4 రోజులు తగ్గిపోయినాయి. 55 డేస్ మన చేతుల్లో ఉన్నాయి. ఈ 55 డేస్లో అవర్స్ లెక్కన చూసుకుంటే ఎవ్రీడే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక మీదట 2 అవర్స్ పెంచండి. ఇంక్రీజ్ ద ప్రిపరేషన్ అవర్స్ ఫర్ 2 అవర్స్ ఎవ్రీడే. మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి టైంకి 2 గంటలు పెంచుకోండి. ఓకే, అందరూ కూడా ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా జాబ్స్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఫ్యామిలీని చూసుకుంటూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, చిన్న కిడ్స్ పిల్లల్ని చూసుకుంటూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అనేక రకాల వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా 2 గంటలు పెంచుకోండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా, జాబ్స్ ఉన్నా లేదంటే వేరే ఇబ్బంది ఉన్నా, ఇంట్లో ఏమున్నా కూడా ఒక 2 అవర్స్ మేనేజ్ చేసుకోండి. కొన్ని బాధ్యతలు ఇతరులకు అప్పగించండి. 2 నెలలు అడ్జస్ట్ కమ్మని చెప్పండి, మీరు కూడా అడ్జస్ట్ కండి. ఎంత చదివినా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కోసం ఈ 2 నెలలే చదువుతాం. ఓకే, మే అండ్ జూన్. ఆ తర్వాత జూలై 1న ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎంత ఆలోచించినా, ఎంత రియలైజ్ అయినా వేస్ట్. కాబట్టి అప్పుడు అలాంటి పరిస్థితి రావద్దు. ఎక్సలెంట్గా ఎగ్జామ్ రాయాలి, జాబ్ కన్ఫామ్ అనే విధంగా మనం హ్యాపీగా ఉండాలి. అందుకే ఈ 2 మంత్స్ మీరు 2 గంటలు, 2 మంత్స్ 2 అవర్స్ పెంచుకోండి డైలీ ప్రిపరేషన్లో, ప్రస్తుతం ఉన్న దానికి. ఇది బేసిక్ థింగ్. సెకండ్ వన్, ఇప్పుడు ప్రస్తుతము 12 గంటలు చదువుతున్న వాళ్ళైతే 2 గంటలు పెంచుకోండి. 10 గంటలు, 8 గంటలు, 6 గంటలు, కొంతమంది 4 గంటలే, డైలీ 4 అవర్సే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది స్టార్టింగ్లో ప్రిపరేషన్ బాగా చేసి తర్వాత టైం దొరకక రకరకాల రీజన్స్తో వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అయినా కూడా ఇంక్రీజ్ 2 అవర్స్, ప్రతిరోజు 2 గంటలు పెంచుకోండి. అంటే 12 గంటలు ఇది వరకు చదువుతున్నట్లయితే మీరు ఇప్పుడు 14 గంటలు చదువుతారు. 10 గంటలు చదివిన వాళ్ళు 12, 8 గంటలు చదివిన వాళ్ళు 10 అవర్స్, 6 అవర్స్ చదివిన వాళ్ళు 8, 4 అవర్స్ చదివిన వాళ్ళు 6 అవర్స్ మినిమం చదువుతారు. ఇంకా అది కూడా పాసిబుల్ అయితే లేదు, వరస్ట్ కండిషన్ ఉంటే మీకు ఎంత టైం దొరుకుతుందో అంత టైం చదవండి. కానీ ఏదో ఒక రకంగా ప్రిపరేషన్ చేస్తూనే ఉండండి. ఇది నేను చెప్పేది. ఇక్కడ బేసిక్గా మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము 12 గంటలు చదివిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ 12 గంటల్లో 6 అవర్స్ ప్లస్ 6 అవర్స్ ఇప్పుడు పెంచిన 2 అవర్స్, ఈ విధంగా మనం మార్చుకుంటాం. ఒక 6 గంటలు వచ్చేసి మనము పేపర్ 1కి కేటాయిస్తాం. పేపర్ 1 జనరల్ స్టడీస్కి. ఇంకో 6 గంటల్లో
పేపర్ 2 అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వాటికి సంబంధించి, అదేవిధంగా రివిజన్కి సంబంధించి కేటాయిస్తాం. లాస్ట్ 2 అవర్స్ స్పెషల్ రివిజన్. ఇది ఇంకో రకమైన రివిజన్, అంటే త్రూ బిట్స్, త్రూ టెస్టులు రాయడం, బిట్స్ ప్రాక్టీస్ చేయడం, వాటి ద్వారా మనం రివిజన్ చేస్తాం. ఓకే, సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. ఆ 2 గంటలు వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇంక్రీజ్ చేసుకున్నటువంటి 2 అవర్స్. ఓకే, అదేవిధంగా రోజుకు 10 గంటలు చదువుతున్న వాళ్ళు ఇప్పుడు 12 గంటలు చదువుతారు కదా, వీటిని 5+5+2 ఇలా చేసుకోండి. లేదంటే 4+4+2, 3+3+2, 2+2+2 ఈ విధంగా మీరు కేటాయించే మీకున్నటువంటి టైం ప్రకారంగా ఇలా మీరు చేంజ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద బేసిక్ వర్కౌట్. ఓకే, ఇది చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇందులో ఒక అభ్యర్థి ఎవరైనా కావచ్చు, ఈ అభ్యర్థి 10 గంటలు ప్రస్తుతం చదువుతున్నాడు, లేదంటే అంత కూడా వద్దు, 8 అవర్స్ తీసుకుందాం, 8 గంటలు చదువుతున్నాడు, +2 అవర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పిన చేసుకుంటున్నాడు. ఈ 8 గంటల్ని 2 అంటే ప్రీవియస్గా నేను చెప్పిన కదా 4 స్లాట్లని, అదేవిధంగా మనం చిన్న చిన్న చేంజెస్ చేస్తాం, ప్రతిసారి కొత్తగా ఏముండదు, దాన్ని కొన్ని అవసరాలకు తగ్గట్లుగా సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటాం అంతే. ఇక్కడ 4 స్లాట్స్ ప్లస్ ఎక్స్ట్రా స్లాట్, ఇప్పుడు మనం పెంచినటువంటి 2 అవర్స్. ఇందులో ఫస్ట్ స్లాట్ మీరు ఇంతవరకు ఎట్లా ప్రిపేర్ అయినా, ఏ విధంగా ప్రిపేర్ అయినా, ఫస్ట్ స్లాట్ వచ్చేసి అంటే ఏదైనా కావచ్చు, ఇందులో మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎప్పుడైనా సరే ఒక స్లాట్ వచ్చేసి సబ్జెక్ట్ 1 మీన్స్ ఎనీ సబ్జెక్ట్. మీరు ఇప్పటికే అనేక సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి ఉంటారు. ఓకే, అందులో మన టార్గెట్ 1000 తీసుకున్న వాళ్ళైతే ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసి ఉంటారు పక్క. అదేవిధంగా పాలిటిక్ క్లాసెస్ కూడా నేను చెప్పిన వారు కంప్లీట్ చేసి ఉంటారు. అదేవిధంగా మూమెంట్ కూడా ఎండింగ్కి వస్తున్నాయి. అదేవిధంగా ఇతర క్లాసెస్ నేను పెట్టేవి కూడా మీరు చూస్తున్నారు, చదువుతున్నారు. అదేవిధంగా మన టార్గెట్ 1000 గ్రూప్ 4 పేపర్ 1 కోర్సులు కాకుండా వేరే కోర్సులు తీసుకొని బయట ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయినవి కాకుండా కానటువంటివి, ఇంకా పెండింగ్ ఉన్నటువంటివి అలాంటివి తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ అనేది టార్గెట్ 1000 కోర్సు తీసుకున్న వాళ్ళకి కాదు, అదర్ దెన్ టార్గెట్ 1000 అండ్ గ్రూప్ 4 పేపర్ 1 మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళకు ఇప్పుడు చెప్పేది, మన టార్గెట్ 1000 తీసుకున్న వాళ్ళు, గ్రూప్ 4 పేపర్ 1 తీసుకున్న వాళ్ళకి మీకు కొంత డిఫరెంట్గా ఇస్తా, కొంత డిఫరెంట్గా నేను ఇంకో రకంగా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. ఇది జనరలైజ్డ్గా అందరికి సంబంధించి, వీడియో అందరు చూస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి మీరు ఏం చేయండి అంటే కంప్లీట్ అవ్వని సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోండి. స్లాట్ నెంబర్ 2 ఇందులో కూడా కంప్లీట్ అవ్వని ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోండి జనరల్ స్టడీస్ సంబంధించి. ఓకే, సో ఇది నెల రోజుల పాటు 30 డేస్. సబ్జెక్ట్ కంప్లీట్ అయితే ఇంకోటి చేంజ్ చేయండి. ఇక్కడ పాలిటీ పెట్టుకున్నారు అనుకోండి, పాలిటీ అయిపోతే ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోండి పెండింగ్ ఉన్నది. అలా మీరు 30 డేస్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3వ స్లాట్ వచ్చేసి పేపర్ 2లో మీరు అర్థమెటిక్ చేస్తారా, రీజనింగ్ చేస్తారా, ఇంగ్లీష్ చేస్తారా, ఏది మీకు కావాలంటే అది. సో ఈ 30 డేస్లో 3 కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 2 కంప్లీట్ చేయండి. ఇంకోటి ఉంటే లాస్ట్ 25 డేస్లో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 అవర్స్. ఇంకో 2 అవర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు రివిజన్ స్టార్ట్ చేయాలి. రివిజన్ చాలామంది ఏం చేస్తున్నారంటే రివిజన్ అంటే అన్ని సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కు మిగిలిన రోజుల్లో చదువుకుంటే రివిజన్ అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్వేస్. కొన్నిసార్లు కరెక్టే, కానీ కొన్నిసార్లు కరెక్ట్ కాదు. మన ప్లాన్ అనేది సమయాన్ని బట్టి, ఎగ్జామ్ని బట్టి ఉండాలి. ఎవ్రీ టైం ఒకే రకంగా ఆడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2020 మ్యాచ్, ప్రస్తుతం ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఈ 2020 మ్యాచెస్ ఉన్నాయి కదా, అందులో 120 బాల్స్ ఉన్నాయి. 120 బాల్స్లో చేయాల్సిన పరుగులు 140 ఉన్నాయనుకుందాం, లేదంటే 120, 130 అలా ఉన్నాయనుకుందాం. అప్పుడు ఆడే విధానం వేరే ఉంటుంది. అలా కాకుండా 240 ఉంది టార్గెట్, అప్పుడు ఆడే విధానం వేరు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద టార్గెట్, డిపెండ్స్ ఆన్ ద టైం అండ్ సిచ్యువేషన్స్ మనం మార్చుకోవాలి. ఇదే దాంట్లో టార్గెట్ 140 ఉంది, కానీ బాల్స్ లేవు, బాల్స్ 40 ఉన్నాయి, అప్పుడు మళ్ళీ ఆడాల్సిన విధానం వేరే ఉంటుంది. సో సిచ్యువేషన్ తగ్గట్లు మారాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ రివిజన్ స్టార్ట్ చేసేసేయండి. మీరు ప్రిపరేషన్ అంతా అయిపోయినాక కాదు, ఎవరైనా సరే టార్గెట్ 1000 వాళ్ళకు కూడా అదే చెప్తా, రివిజన్ స్టార్ట్ చేయండి. ఏది స్టార్ట్ చేయాలి? మీరు కంప్లీట్ అయిన సబ్జెక్ట్స్. ఇక్కడ స్లాట్ 1లో కంప్లీట్ కానిది, ఇక్కడ కంప్లీట్ కానిది, ఇక్కడ కంప్లీట్ కానివి చదువుతున్నాం. ఇక్కడికి వచ్చేవారు కంప్లీట్ అయిపోయిందని రివిజన్ చేస్తారు. అంటే మీరు ఏ బుక్స్ అయితే చదివారో, ఏవైతే ఉందో మొత్తం చదివితే రివిజన్ కాదు. కానీ రీడింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రివిజన్. ఓకే, అది ఇంకో రీడింగ్ అవుతుంది. రివిజన్ అంటే ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చేసేయాలి. ఈ ఏరియా నాకు గుర్తుంటలేదు, ఈ ఏరియా ఇంపార్టెంట్, ఈ ఏరియాలో నేను తప్పులు చేస్తున్నా, ఆ ఐడియా వచ్చినటువంటి వాటి మీద బేస్ చేసుకొని వాటిని ఫోకస్ చేస్తూ చదువుకోవాలి. ఇది జనరల్ రివిజన్, అందరు చేసే రివిజన్. ఓకే, ఇక లాస్ట్ 1. ఈ రివిజన్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా స్టార్ట్ చేయొచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కొనసాగించవచ్చు. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేయొచ్చు. ఓకే, లాస్ట్ 2 అవర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2 అవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి నీకు 1 మార్కు పెంచితే, ఇది ఒక్కటే నీకు 1 మార్కు పెంచుతుంది, 2 మార్కులు కూడా పెంచుతుంది, బూస్టింగ్ అవుతుంది. నీ ప్రిపరేషన్ని బూస్టప్ చేసేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 అవర్స్. ఓకే, నీ లైఫ్లో ఈ 2 గంటలు జీవితాన్ని మార్చబోయే 2 గంటలు ఎవ్రీడే. ఎందుకంటే
ఈ 2 గంటలు మీరు ఏం చేస్తారంటే బిట్స్ చేస్తారు, బిట్స్ ప్రాక్టీస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు టెస్ట్ రూపంలో. అంటే సబ్జెక్ట్ వైజ్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే గ్రాండ్ టెస్ట్ల నుంచి అయినా తీసుకోవచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా చేయండి, మీరు ఏమైనా చేయండి. డైలీ కొన్ని బిట్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి టెస్ట్ రూపంలో. ఓకే, ఇది ప్రాక్టీస్ ఎట్లా చేయాలంటే, సో ఈ బిట్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ 2 అవర్స్ మీరు ఏం చేయాలంటే డైలీ 50 బిట్స్, 50 బిట్స్ ప్రాక్టీస్ చేయండి. 50 ఈ 50 40 లేదా 45 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఇంకా తొందరగా చేసినా కూడా నో ప్రాబ్లం. చేసిన తర్వాత ప్రాక్టీస్ మీన్స్ టెస్ట్ లాగానే, మీరు సబ్జెక్ట్ వైజ్ అయినా లేదనంటే మొత్తం గ్రాండ్ టెస్ట్లు అయినా ఏదైనా సరే టెస్ట్ లాగానే చేయండి. 50 క్వశ్చన్స్ చేసిన తర్వాత 40 మినిట్స్లో టెస్ట్ అయిపోతే ఇంకా 20 మినిట్స్ ఉంటుంది కదా, ఆ 20 మినిట్స్లో మీరు ఏం చేయాలంటే కొన్ని క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ 50 క్వశ్చన్స్లో తప్పులు చేసినటువంటి వాటి నుంచి కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని సెలెక్ట్ చేసుకుంటారనంటే 20 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. 20 క్వశ్చన్స్, ఓకే, 20 క్వశ్చన్స్ ఎనఫ్. ఆ 20 క్వశ్చన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి కూడా నేను చెప్తా ఇదే వీడియోలో, డోంట్ వరీ. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ 1 అవర్, రెండవ గంట, ఇది ఫస్ట్ 1 అవర్లో అయిపోతుంది కదా, సెకండ్ 1 అవర్ ఏం చేస్తారంటే ఆ 20 క్వశ్చన్స్కి సంబంధించిన టాపిక్స్ని ఆ సబ్జెక్ట్స్లో, ఒకే సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటే ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఆ టాపిక్ని చదవండి. ఎందుకు అని అంటే అది మిస్టేక్ చేసినావు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ డే 1లో నువ్వు చేసిందంటే నువ్వు ఏం చేస్తావంటే సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్లో సింధు నది తవ్వకాల్లో బయటపడిన ప్రాంతం అంటే హరప్పా నాగరికతలో ఏదైనా ప్రాంతం అంటే మొహంజోదారో, లోతాల్, రంగాపూర్, అదేవిధంగా ధోలవీరా అని చెప్పేసి ఇచ్చారు. ఈ పక్క ఏమి ఇచ్చారు లిస్ట్ బిలో వాటి దగ్గర తవ్వకాలు జరిగినటువంటి పర్సన్స్ గురించి ఇచ్చారు. అప్పుడు నువ్వు మ్యాచ్ ద ఫాలోయింగ్ తప్పు చేసావంటే కాన్సెప్ట్ మీద నీకు క్లారిటీ లేదు, ఏదర్ చదవలేదు ఆర్ చదివినా మర్చిపోయావు లేదా తప్పు చేస్తున్నావు. ఈ విధంగా కొన్ని టాపిక్స్ డిసైడ్ చేస్తావు. చేసిన తర్వాత హిస్టరీలో ఆ టాపిక్ని నువ్వు రివిజన్ చేస్తావు. రివిజన్ మీన్స్ చదువుతావు, ఆ టాపిక్ని ఒకసారి ఓపెన్ చేసి చదువుతావు. అదేవిధంగా ఆ పేపర్లో పాలిటీ నుంచి ఒక క్వశ్చన్ తప్పు చేసావు అనుకుందాం, మిక్సప్ క్వశ్చన్స్ ఉంటాయి. పాలిటీలో ఏదైనా ఒక ఆర్టికల్ తప్పు చేసావు, లేదంటే ఏదైనా ఒక అంశం పైన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల గణం ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే అటువంటి సభ్యులు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అందులో నువ్వు ఏం చేస్తావు, ఏదో ఒక మిస్టేక్ చేసావు అనుకుందాం. సో అంటే ఆ ఉండే సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో, దాని రిలేటెడ్గా ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా, ఈ విధంగా మనం చూసుకోవాలి. దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ప్రిపరేషన్. ఇది చాలా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత మనం నేర్చుకున్నది లైఫ్లో మర్చిపోం. మనం రెగ్యులర్గా చేసే ప్రిపరేషన్లో చాలా గుర్తుంటాయి, చాలా గుర్తుండవు. కానీ ఇలా తప్పు చేసిన తర్వాత నేర్చుకునే దాంట్లో స్లో లెర్నింగ్ ఉంటుంది, కానీ ఎక్కువ మెమొరీ ఉంటుంది, ఎక్కువ గుర్తుంటుంది. ఇక్కడ నువ్వు తక్కువ క్వశ్చన్సే చేస్తావు. 20 క్వశ్చన్స్ నువ్వు 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి 20 సెలెక్ట్ చేసుకుని ఆ 20 చదువుతావు, కానీ చాలా ఎక్కువ గుర్తుంటుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీకు ఇప్పటివరకు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు, కానీ ఇది నేను 2018లో ప్రాక్టీస్ చేసినటువంటి విధానం. ఇలా చేయడం వల్లనే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ తీసుకొని నేను ఒక 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి రీజన్ అయింది. ఇది ప్రస్తుతం కూడా నేను జరగబోయే ఎగ్జామ్స్ ఏది అటెంప్ట్ చేసినా కూడా ఈ విధానం, ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తా. డెఫినెట్లీ నేను ఫాలో అయ్యి సక్సెస్ అయినా మీరు కూడా కావచ్చు. నెక్స్ట్ అయితే ఈ 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా డైలీ, ఈ 20 క్వశ్చన్స్ 50 రోజులు చేస్తాం మనం. 50 డేస్, మినిమం 50 డేస్. అంటే ఇప్పుడున్న 30 డేస్, తర్వాత 25 డేస్లో కూడా చేస్తాం. సో అట్లీస్ట్ 50 డేస్ చేసినా కూడా 50 రోజులు చేసినా కూడా 1000 క్వశ్చన్స్, 1000 క్వశ్చన్స్ అంటే 1000 టాపిక్స్. 1000 టాపిక్ల పైన నీకు గ్రిప్ వస్తుంది. 1000 టాపిక్ల పైన గ్రిప్ వస్తుంది. అందులో ఉన్నటువంటి ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఆ గ్రిప్ తెచ్చుకునే 1000 టాపిక్స్ అనేటివి నీ మార్కులు దెబ్బతీస్తున్నటువంటి, క్లారిటీ లేనటువంటి, నీకు నెగిటివ్ అయినటువంటి టాపిక్స్ మీద నువ్వు చేస్తావు. ఆల్రెడీ నేర్చుకునే క్లారిటీ ఉన్నాయి కావు. క్లారిటీ లేకుండా ప్రిపరేషన్ లేని 1000 టాపిక్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్నెస్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇది. అయితే హౌ టు సెలెక్ట్, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్లో 50 ఉంటాయి కదా, అందులో 20 ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తా చూడండి. మనం ఏ టెస్ట్ రాసినా, మాక్ టెస్ట్ రాసినా, లైవ్ టెస్ట్ రాసినా, ఏ టెస్ట్ రాసినా, ఆన్లైన్ రాసినా, ఆఫ్లైన్ రాసినా, ఒక 50 మార్కులకు కనుక మనం టెస్ట్ రాస్తే, 50 క్వశ్చన్స్కి టెస్ట్ రాస్తే అందులో 3 రకాల క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. క్వశ్చన్స్ అంటే 3 రకాలు, అంటే మన ప్రిపరేషన్ బట్టి 3 రకాలు. ఒకటి వెల్ నోన్ క్వశ్చన్స్ అంటే డౌటే లేదు, క్వశ్చన్ చూడగానే, ఆప్షన్స్ చదవగానే నీకు 100% క్లారిటీ ఉంది, దిస్ ఈజ్ ద ఆన్సర్ అని చెప్పేసి. అందులో ఎక్కువగా బేసిక్స్ ఉండొచ్చు, లేదంటే డెప్త్ ఉన్నా కూడా నువ్వు బాగా చదివి ఉండొచ్చు, కొన్ని కాన్సెప్ట్ బేస్డ్గా ఉండొచ్చు, కొన్ని ఫ్యాక్చువల్ బేస్డ్గా ఉండొచ్చు, డేటా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నీకు తెలుసు అంతే.
ఓకే, అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. నెక్స్ట్ 50-50 ఇదేంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, లేదంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ కావచ్చు. ఏదైనా సరే సగం సగం తెలుసు అంటే నువ్వు చదివావు, నీకు ఐడియా ఉంది, నీకు ఎక్కడో చూసింది ఉంది, కానీ ఇదే ఆన్సర్ అని పెట్టలేకపోతున్నావు. అంటే రెండు ఆప్షన్స్ మధ్యలో నీకు డైలమా ఉంది, ఇదా 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 అని చెప్పేసి. అదేవిధంగా అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఇస్తే 2 స్టేట్మెంట్స్ నీకు తెలుసు, 2 తెలియవు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇవి మనకు 50-50 టైప్ క్వశ్చన్స్ అంటాం. అదేవిధంగా అన్నోన్, నాట్ నోన్ అంటే ఆ క్వశ్చన్ నువ్వు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చదవలేదు, అంటే ఆ టాపిక్ చదవలేదు, నీకు తెలియదు, నీకు సంబంధం లేనటువంటి, నువ్వు ప్రిపరేషన్ కానటువంటి దాని నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇది 3 రకాలుగా ఉంటాయి. అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ మనకి ఎట్లుంటుంది అంటే 2 రకాల రిజల్ట్స్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. రైట్, రాంగ్. నీకు అన్నీ తెలుసు అనుకొని పెట్టిన క్వశ్చన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 క్వశ్చన్స్ పెట్టామనుకుందాం, 50లో 15 క్వశ్చన్స్ నీకు అన్నీ తెలుసు, అంతా తెలుసు, పర్ఫెక్ట్గా ఇదే ఆన్సర్ అని చెప్పేసి అనుకున్నావు. అయినా కూడా 1-2 మార్కులు పోతాయి. ఎందుకు పోతాయి? స్టిల్ నాకు కూడా పోతాయి. నేనేమి అతిథుని కాదు, నేనేం సపరేట్ కాదు. నేను కూడా 100 మార్కుల క్వశ్చన్ పేపర్, 50 మార్కుల క్వశ్చన్ పేపర్ రాస్తే 50కి 50 తెచ్చుకోను, మ్యాక్సిమం తెచ్చుకుంటా, బట్ కొన్ని తప్పులు పోతాయి. అయితే సో ఇక్కడ ఈ 15 నువ్వు కరెక్ట్ పెట్టిన అనుకుంటే అందులో 2-3 తప్పులు పోతాయి. వాటికి రీజన్స్ ఏముంటాయంటే క్వశ్చన్ నువ్వు రాంగ్గా చదివి ఉంటావు. కొన్నిసార్లు కింది వాటిలో సరైనది ఏంటి అని ఇవ్వకుండా సరికానిది ఏంటి అని ఇస్తాం. మనం ఏం చేస్తాం, సరైనది ఏంటి అని చెప్పేసి చదువుతాం. కొన్నిసార్లు ఆప్షన్స్ తప్పు చూస్తాం, కొన్నిసార్లు బబ్లింగ్ తప్పు చేస్తాం. సో ఇలా కొన్ని బేసిక్ మిస్టేక్స్ వల్ల తప్పులు పోతాయి. ఇది అయితే సో ఇందులో ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో సరిదిద్దుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 50-50 ఛాన్స్. ఇదేంటంటే నువ్వు చదివినావు కానీ నీకు క్లారిటీ లేదు, పర్ఫెక్ట్నెస్ లేదు, రివిజన్ లేదు, లేదంటే దానిపైన గ్రిప్ లేదు. దిస్ ఈజ్ ద వెరీ వెరీ డేంజరస్ ఏరియా. నువ్వు చదవకపోతే తప్పు చేసావనుకో, నో ప్రాబ్లం, నేను చదవలేదు, తప్పు చేసినాను, నేను చదవలేదు, నాకు మార్కులు రాలేవు, దట్ ఈస్ ద జస్టిఫికేషన్. అదే కొంత బాధ తక్కువ ఉంటుంది. కానీ నువ్వు చదివి కూడా నీకు తెలిసి కూడా తప్పు చేస్తున్నావు అంటే అది సరిగ్గా చదవలేదు. ఈ ఏరియా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక 20 ఉన్నాయి అనుకుందాం, 20 క్వశ్చన్స్. అయితే నీకు సగం తెలిసినా కూడా ఏదో ఒకటి బబ్లింగ్ చేస్తావు, ఏదో ఒకటి ఆన్సర్ పెడతావు. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ రైట్ అవుతాయి, కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అవుతాయి. నెక్స్ట్ నాట్ నోన్, అసలు తెలియదు, ఏమీ తెలియకపోయినా కూడా నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి బబ్లింగ్ చేసి వస్తావు, ఆన్సర్ చేస్తావు, ఏదో ఒకటి తోచింది. ఇక్కడ కూడా కొన్ని రైట్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 15 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ కూడా ఈ 15లో 2-3 రైట్ అవుతాయి, కరెక్ట్ అవుతాయి. మనకు తెలియకుండా బోనస్కి వచ్చే మార్కులు ఇవి, రాంగ్ కూడా అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు నీకు 50 మార్కుల క్వశ్చన్ పేపర్లో నీకు ఒక 25 వచ్చినాయి, 25 వచ్చినాయి, 25 మార్కులు రాలేదు, 25 తక్కువ వచ్చినాయి, 25 మాత్రమే వచ్చినాయి, 25 మార్కులు పోయినాయి అనుకుందాం. ఈ మార్కులు తప్పు అయినటువంటివి ఉన్నాయి కదా, ఈ 25లో సెకండ్ కేటగిరీ ఏదైతే ఉందో, అంటే సగం తెలుసు అనే దాంట్లో తప్పులు పోయింటాయి కదా, అవి వాటితో పాటు అందులో రైట్ అయినవి కూడా నీకు డేంజరసే. నీ అదృష్టం కొద్ది రైట్ అయినాయి, కానీ అక్కడ ఉన్న రైట్ అయిన క్వశ్చన్స్ కూడా కొన్ని తీసుకోండి. అదేవిధంగా స్టార్టింగ్లో అంతా తెలుసు అనుకుని కూడా తప్పు అయినాయి కదా, అవి తీసుకోండి. వాటి నుంచి సెలెక్ట్ చేసుకోండి. అసలే తెలియని వదిలేసేయండి. అవి మీరు టైం ఉంటే తర్వాత చదువుకోవచ్చు, టైం ఉంటే చదవండి, లేదంటే వదిలేయండి. కానీ మనం కష్టపడి కూడా మార్కులు పోవద్దు కదా, అసలే చదవండి, వదిలేసేయండి. చదివిందే తప్పు పోతుందంటే దట్ ఈస్ ద వెరీ వెరీ డేంజరస్ థింగ్. అదొక పెద్ద క్రైమ్ అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ ఏరియాస్ నుంచి ఆ 20 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అప్పుడు వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎట్లా? సో 20 క్వశ్చన్స్ ఉంటే ఆ 20 క్వశ్చన్స్ని ఏ టాపిక్, అది దేనికి సంబంధించిన టాపిక్ అని చెప్పేసి దాన్ని రీడింగ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ టెక్నిక్. సో మీకు చాలా పేషెన్స్ కావాలి. అందరూ 9,50,000 మందిలో 9,50,000 మంది ఇట్లా ప్రాక్టీస్ చేయరు. నా వీడియో చూసే 10-20,000 మందిలో ఈ 10-20,000 మంది ఇలా ప్రాక్టీస్ చేయరు. ఓకే, సో 100 మందో 50 మందో ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి వాళ్ళే నాకు కావాలి. అందరూ ప్రాక్టీస్ చేసి అందరూ వర్కౌట్ చేస్తే మళ్ళీ అంతా ఈక్వల్ అవుతారు. అట్లెందుకు ఉంటుంది? సో సొసైటీలో సిస్టంలో సో కొంతమంది మాత్రమే కొన్ని ఫాలో అవుతారు. సో ఆ కొంతమందిలో నువ్వు ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇదొకటి. ఇలా ప్రాక్టీస్ చేస్తే నీకు ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా, డిఫికల్ట్ వచ్చినా, ఈజీ వచ్చినా, ఎలా వచ్చినా కూడా మంచి మార్కులు గెయిన్ చేసుకుంటావు. ఈ 50 డేస్లో 50 రోజుల్లోనే నువ్వు ఒక 200 పైన మార్కులు, 210, 220 మార్కులు చేసే స్థాయికి నువ్వు డెవలప్ అవుతావు. దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ టెక్నిక్. మీకు ఎవరు చెప్పరు, చాలామందికి తెలిసినా చెప్పరు. ఎందుకనంటే ఇంకొకరికి అది యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఫ్యాకల్టీస్కి తెలియదు చాలామందికి, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ ఉండదు, సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పిహెచ్డీలు చేస్తుంటారు, అపారమైన నాలెడ్జ్ ఉంటుంది, టీచింగ్ స్కిల్స్ ఉంటాయి, బట్ ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ ఉండదు చాలా ఇన్స్టిట్యూట్స్లో. ఇదొకటి.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి అపారమైన అనుభవం ఉన్నటువంటి నాలాంటి సీనియర్స్ వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి పోటీ అనుకుంటారో ఎందుకో వాళ్ళు చెప్పరు. సో నాకు అలాంటి ప్రాబ్లం లేదు. సో నాకు పోటీ పెరగడమే ఇష్టం, దాంట్లో నేను ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటా. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద టెక్నిక్. ఇది ఇక చాలాసేపు నుంచి వెయిట్ చేసినటువంటి టార్గెట్ 1000 మెంబర్స్ మీకేంటంటే మన టార్గెట్ 1000 కావచ్చు, గ్రూప్ 4 పేపర్ 1 కోర్సులో కావచ్చు, కొంత చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా క్లాసెస్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కడో సోర్సెస్ తీసుకున్నారు, బుక్స్ లేకపోతే క్లాసెస్ వాటి మీద డిపెండ్ అయినారు. కానీ మనం ఏంటి లైవ్ క్లాసెస్ అంటే డైలీ మనం క్లాసెస్ రన్ చేసుకుంటున్నాం కాబట్టి డైలీ బేసిస్గా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన ప్రిపరేషన్ ఇబ్బంది లేకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే క్లాసెస్ చెప్పే బాధ్యత నాది. సో ఫ్రెండ్స్, ఐ విల్ కంప్లీట్ ఆల్ ద క్లాసెస్ ఓకే ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తా. అందులో రివిజన్ చేయిస్తా, మీతోన ప్రాక్టీస్ చేయిస్తా, బిట్స్ ప్రాక్టీస్ చేయిస్తా, సబ్జెక్ట్ చదివిస్తా, ఎవ్రీథింగ్ మీ చేయిస్తా. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే భయపడదు అనవసరంగా. బయట ఒక్కొక్కరితో ఒక్కొక్క మార్గం. పక్కన మనం బైక్ మీద వెళ్తుంటే కారు ఉంటుంది కదా, కారు మనకంటే ముందు వెళ్ళిపోతుంది. కానీ కారు ఒక దగ్గర ఆపుకోవచ్చు, లేదంటే యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు కరెక్ట్గా వెళ్ళు, సో సేఫ్గా వెళ్ళు, టార్గెట్ని రీచ్ అవ్వు. సో నేను అదే విధంగా మిమ్మల్ని తీసుకెళ్తున్నా. అయితే సో మనం ఏం చేసుకోవాలంటే ఎగ్జాంపుల్గా మన దాంట్లో ముఖ్యంగా ఎక్కువ మంది టార్గెట్ 1000 కోర్సు గ్రూప్ 4 పేపర్ 1 కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది తక్కువ టైం చదువుతున్న వాళ్ళు, అంటే రెగ్యులర్గా 10 గంటలు 12 గంటలు ప్రిపేర్ అయ్యే టైం లేనటువంటి వాళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీస్, అదేవిధంగా హౌస్ వైఫ్స్, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాస్తవానికి కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తానే ఉన్నా. సో మన గోల్ ఏంటంటే ఎవరైతే తక్కువ ప్రిపరేషన్లో ఉన్నారో, తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం అని చెప్పేసి. ఇందులో మిగతా వాళ్ళు కూడా అంటే రెగ్యులర్ క్యాండిడేట్స్ కూడా చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు తర్వాత కాలంలో. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 6 అవర్స్ తీసుకున్న వాళ్ళని, 6 అవర్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, 6 అవర్స్ లీస్ట్ సెకండ్ 6 గంటలు రోజులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇంకొక 2 గంటలు పెంచుకోండి, 8 అవర్స్ అవుతుంది. మిగతా వాళ్ళు మీరు స్పెండ్ చేసుకున్న టైంకి దీన్ని అప్లికేబుల్ చేసుకోండి. మనం ఏం చేయాలంటే ఒక స్లాట్ పెంచుకోవాలి. 1 అవర్ 4 గంటలు 4 స్లాట్లు చేసుకోండి. 2 అవర్స్ ఇలా 2 చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ 1 అవర్ క్లాస్ 1 నేను డైలీ పెట్టే క్లాసులు, డైలీ నేను అప్లోడ్ చేసే క్లాసులు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ పెట్టిన తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక క్లాస్. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2001 నుంచి 2004 ఎలక్షన్స్ మధ్య కాలంలో టీఆర్ఎస్ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, పల్లెబాట కార్యక్రమాలు, గర్జనలు అనేకం ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పినప్పుడు 45-49 మినిట్స్ క్లాస్ ఉంది. ఈ క్లాస్ విన్న తర్వాత రిమైనింగ్ టైం ఏం చేయాలంటే నోట్స్, దానికి సంబంధించిన నోట్స్ ఇస్తా కదా, నోట్స్ చదువుకోండి. నోట్స్ 10 నుంచి 15 నిమిషాలు నోట్స్ అయిపోతుంది. క్లాస్ ఎక్కువసేపు ఉంటుంది, అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి. నోట్స్ అట్లా కాదు, నోట్స్ ఇట్లా చదువుకుంటూ పోతే అయిపోతుంది. మీరు క్లాస్ విని చదువుంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా ఇది తక్కువ టైం ఉన్న వాళ్ళకి కాబట్టి ఒకసారి చేస్తారు. అదే మీరు రోజులో 10 గంటలు 12 గంటలు కేటాయించే టైం ఉందనుకోండి, సిచ్యువేషన్ ఉందనుకోండి, మీరు ఇక్కడ 1 అవర్ కాదు 1.5 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తారు కాబట్టి 2 సార్లు క్లాస్ వినొచ్చు, 4 సార్లు చదువుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్ అవర్స్. మీ ప్రిపరేషన్ అవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ వన్ క్లాస్ నెంబర్ 2 ఈ రోజే ఇంకో క్లాస్ కూడా అప్లోడ్ చేస్తా. ఆ క్లాస్కి సంబంధించి సేమ్ సబ్జెక్ట్ ఉండొచ్చు, అదర్ సబ్జెక్ట్ ఉండొచ్చు. ఇది ప్రిపరేషన్ అవుతారు. క్లాస్ 3 ఇంకో క్లాస్ నేను ఇప్పటి నుంచి 3 క్లాసులు అప్లోడ్ చేయబోతున్నా. డైలీ 3 క్లాసెస్, అప్పుడప్పుడు 2 క్లాసులు ఒక క్లాస్ వస్తాయి, కొన్నిసార్లు క్లాసులు రావు. బట్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎవ్రీడే 3 క్లాసెస్ పెడతా. ఆ 3 క్లాస్ 3rd అవర్ మీరు చదువుకుంటారు. నెక్స్ట్ 1 అవర్ ఇంకో స్లాట్. ఇందులో మీరు ఏం చేస్తారంటే పేపర్ 2కి సంబంధించి అర్థమెటిక్ ఇంగ్లీష్ చదవండి. అర్థమెటిక్ ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయండి. రీజనింగ్ నేను ఎలాగో మన కోర్సులో చెప్తా. లేదు సార్ మేము రీజనింగ్ కూడా వేరే కోర్సులు తీసుకున్నామంటే అది ప్రిపేర్ అవ్వచ్చు, అది వేరే విషయం. బట్ జనరల్గా ఓన్లీ మన క్లాసెస్ మీద డిపెండ్ అయిన వాళ్ళు అర్థమెటిక్ ఇంగ్లీష్ మాత్రం చెప్పాను కాబట్టి మీరు వేరే కోర్స్ తీసుకున్నా, బుక్ అయినా, ఏ విధంగా అయినా ఈ 1 అవర్ ప్రిపరేషన్ చేయండి. ఇలా అయిపోతుంది. ఇది ప్రిపరేషన్, రెగ్యులర్ ప్రిపరేషన్. మరి రివిజన్ ఎప్పుడు? చాలామంది భయపడుతుంది, సార్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత రివిజన్ టైం ఉండదు, రివిజన్ లాస్ట్లో చేసే రివిజన్ టైం ఉన్నంత టైం చేయాలి అలా అని చెప్పేసి ప్రస్తుతం డైలీ రివిజన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవ్రీడే యూ మస్ట్ డూ రివిజన్ ప్రతిరోజు చేయాలి. దానికి కూడా టైం కేటాయించుకోండి. ఓకే, సో ఎలా అంటే 2 అవర్స్ నేను ఇక్కడ ఇచ్చినటువంటి 2 అవర్స్ రివిజన్ పర్పస్. ఏ సబ్జెక్ట్ చదువుతారనేది మీ ఇష్టం. ఇప్పటికే కంప్లీట్ అయిన ఇండియన్ హిస్టరీ చదవచ్చు, తెలంగాణ హిస్టరీ చదవచ్చు, తెలంగాణ మూమెంట్ స్టార్టింగ్ క్లాస్లో నుంచి రివిజన్ స్టార్ట్ చేయొచ్చు, పాలిటీ చేయొచ్చు. మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో ఉన్న ఫ్రీ క్లాసెస్ జాగ్రఫీ ఉన్నాయి, వాటిని చదవచ్చు, వాటిని రివిజన్ చేయొచ్చు. ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ డూ రివిజన్. స్టార్ట్ చేయండి, రివిజన్ చేస్తూ రండి. సో నెక్స్ట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యే కొద్దీ మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇక్కడ రివిజన్ చేసుకోవచ్చు, రెగ్యులర్ రివిజన్. నెక్స్ట్ లాస్ట్ 2 అవర్స్. ఈ 2 అవర్స్ వచ్చేసి బిట్స్. సేమ్ నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్.
ఈ 50 క్వశ్చన్స్, ఈ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ 50 క్వశ్చన్స్ని మీరు 20 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, వాటి నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే మీరేం చేయండి అంటే కంప్లీట్ అయిన సబ్జెక్ట్స్, ఇప్పటివరకు ప్రిపరేషన్ కానీ మన క్లాసెస్ కంప్లీట్ అయిన సబ్జెక్ట్స్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అక్కడ నుంచి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే రండి. సో ఎక్కడ దొరుకుతాయి ఇవంటే మనకు మార్కెట్లో వెళ్తే సబ్జెక్ట్ వైజ్ బిట్స్ చాలా దొరుకుతాయి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా జరిగినాయి. అదేవిధంగా 2016, 17, 18లో జరిగినాయి కూడా, ఎస్ఐ పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ నుంచి మీరు చదివినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన బిట్స్ డైలీ ఒక 50 ప్రాక్టీస్ చేసి వాటి నుంచి ఒక 20 సెలెక్ట్ చేసుకొని వాటిని లాస్ట్ 2 అవర్స్ చేయండి. అంటే ప్రిపరేషన్ అవుతుంది, పేపర్ 2 ప్రిపరేషన్ అవుతుంది, రివిజన్ అవుతుంది, అదేవిధంగా స్పెషల్ రివిజన్, నేను చెప్పినటువంటి బూస్టింగ్ రివిజన్ ఇది కూడా అవుతుంది. ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్, ప్రతిరోజు మీరు ఇది చేస్తున్నారు. ఓకే, సో కాన్ఫిడెంట్గా ఉండండి, అంతే. భయపడద్దు, బయట పోటీని చూసి, బయట ఇతరులను చూసి ప్రిపేర్ అవ్వద్దు. బయట నీ దగ్గర మీ ఫ్రెండే వచ్చి ఏం చెప్తాడంటే నాదంతా ప్రిపరేషన్ అయిపోయింది, 10 సార్లు చదివినా సో నాకు జాబ్ వస్తుందని చెప్తాడు. కానీ ఎగ్జామినేషన్ ఆ 2.5 గంటల పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. సో ఇలా చేయండి. సో ఇది ఎవరైనా సరే, టార్గెట్ 1000 వాళ్ళైనా సరే, మిగతా వాళ్ళైనా సరే ఎన్ని రోజులు చేస్తారు? 35 డేస్ చేస్తారు. లాస్ట్ 25 డేస్కి వచ్చే వరకు మీరు ఏం చేస్తారంటే, అంటే లాస్ట్ 25 డేస్ అంటే జూన్ 5 తర్వాత అనుకుందాం, జూన్ 5, జూన్ 3 ఆ తర్వాత, అప్పుడు మీరు ఏం చేయాలంటే లాస్ట్ 25 డేస్ వీటిని అందరూ, ఇది కామన్ ఫర్ ఎవ్రీ వన్, టార్గెట్ 1000 వాళ్ళకు కూడా, అందరూ ఏం చేస్తారంటే 2 అవర్స్ ఉంది కదా, దీంట్లో మీరు రెగ్యులర్ ప్రిపరేషన్, రెగ్యులర్ స్టడీస్ చదివే ఉంది కదా టైం, అది తగ్గిస్తారు. అంటే అప్పటికే కొన్ని సబ్జెక్ట్స్ ఇంకా అంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ చదివేసి ఉంటారు, 1-2 మిగిలి ఉంటాయి. టార్గెట్ 1000లో కూడా ఏదైనా చెప్పని ఉన్నా 1-2 తక్కువ వెయిటేజ్ ఉంటాయి, అవి ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 అవర్స్ వచ్చేసి ఒక పేపర్ 1లో ఒక సబ్జెక్ట్ చదవండి, పెండింగ్ ఉన్న సబ్జెక్ట్ చదవండి. తర్వాత 2 గంటలు పేపర్ 2కి సంబంధించినటువంటి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో ఏది పెండింగ్ ఉంటే అది చేయండి. నెక్స్ట్ 2 అవర్స్ ఏం చేయాలంటే రెగ్యులర్ రివిజన్, ఎప్పుడు చేస్తున్నటువంటి రివిజన్ చేయండి. తర్వాత 2 అవర్స్ ఏం చేయాలంటే టెస్ట్ రాయండి. టెస్ట్ ఇంతకుముందు చెప్పినా కూడా మన బిట్స్ ప్రాక్టీస్ ఇది టెస్టులు కావు. అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, లేదంటే ప్రస్తుతం మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో కూడా తీసుకున్న టెస్ట్ సిరీస్లు, ఏదో ఒక రకంగా బిట్స్ మనం తీసుకుంటాం కదా, అవి ప్రాక్టీస్. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం రాసేది గ్రాండ్ టెస్టులు, లేదంటే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు. సబ్జెక్ట్ వైజ్ అయినా గ్రాండ్ టెస్ట్ అయినా ఈ 2 అవర్స్ టెస్ట్ రాయండి. 100 మార్కులు, 50 మార్కులు, 150 మార్కులు టెస్ట్ రాసి ఆ టెస్ట్ నుంచి మీరు సేమ్ రివిజన్ 2 అవర్స్ సేమ్ రివిజన్ చేస్తారు. అంటే టెస్ట్ నుంచి ఇక్కడ 20 క్వశ్చన్స్ కాదు, 30-40 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని, ఆ కాన్సెప్ట్స్ని మీరు చదివే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా లాస్ట్ 25 డేస్ చేస్తారు. ఇలా చేసుకుంటూ పోతే సో డే 1 నుంచి డైలీ వన్ ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఇక్కడ కూడా చాలా బిట్స్ ప్రాక్టీస్ అవుతాయి. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, బిట్స్ ప్రాక్టీస్ చేశారు, టెస్టులు కూడా రాశారు, మార్క్ టెస్టులు కూడా రాస్తున్నారు. ఈ మార్క్ టెస్టులు లైవ్ టెస్టులాగా ఫీల్ అయ్యి రాయండి. ఓకే, వాటి నుంచి రివిజన్ చేయండి. ఎవ్రీథింగ్ కవర్ చేస్తారు. ఉన్న టైంని మీరు ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇదని ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని బట్టి, దాన్ని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తే అంత సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తారు. ఇలా చేస్తే 100% 100+ మార్క్స్ ఇన్ బోత్ పేపర్స్. 2 పేపర్లో ఖచ్చితంగా 100 పైన మార్కులు 100% మీరు సాధిస్తారు. ఐ గివ్ యూ ఫుల్ ఏమంటారు గ్యారంటీ. ఓకే, ఖచ్చితంగా ఇది చేయండి, 100% ఇంప్లిమెంటేషన్ చేయండి, 1000% మీరు ఖచ్చితంగా సాధిస్తారు. దిస్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ గివెన్ బై మీ. నేను తయారు చేసుకుంది, నేను ఫాలో అయ్యింది. నేను ఏదైనా ఫాలో అయితేనే ఇస్తా, అవ్వకపోతే ఇవ్వను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా టార్గెట్ 1000 కోర్స్ ఉంది కదా, టార్గెట్ 1000 కోర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఏం చేయండి అంటే ప్రతిరోజు అయినా కూడా మన క్లాసెస్ వింటున్నా కూడా ఇంకా టైం సరిపోతుందో లేదో, అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయో లేవో అని ఒక భయం మీలోనే కనుక ఉంటే, ఇదంతా నేను ఇంత క్లారిటీ ఇచ్చినా మీకు భయం కనుక ఉంటే మీరు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా బుక్స్ రీడింగ్ చేయొచ్చు. ఇది లాస్ట్ ఆప్షన్, మీ మీద డిపెండ్ అయి ఉంది. నన్ను బిలీవ్ చేసే వాళ్ళు అవసరం లేదు, నేను చెప్పినట్టు చేయండి. లేదు సార్ భయం అవుతుంది అని అనుకుంటే ఆ భయం పోవడం కోసం ఎక్స్ట్రా మీరు టైం స్పెండ్ చేసుకొని ఎక్స్ట్రా బుక్స్ కూడా చదువుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇస్తున్నటువంటి క్లారిటీ. 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్, ఎవ్రీథింగ్ మీకు ఒక మ్యాప్ ఇచ్చిన దాన్ని మీరు డే 1 నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు డే 60 వరకు అంటే ఎగ్జామినేషన్ ముందు రోజు వరకు కూడా కొనసాగించండి. లాస్ట్ 2 డేస్ డోంట్ రీడ్ ఎనీథింగ్. ప్రిపరేషన్ అవ్వకపోయినా, ఏమీ చదవకపోయినా ఆ 2 రోజులు కూడా ఏమీ చదవకండి. మొత్తం చదివితే ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ఆ 2 రోజులు ఏం చదవకండి. ఓకే, సో ఇది. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లెంత్ అయినా కూడా ఓపికగా చూసినందుకు మెనీ థ్యాంక్స్. అదేవిధంగా మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టార్గెట్ 1000 కోర్సు, ఇతర కోర్సులు, టెస్ట్ సిరీస్లు కావాలనుకున్న వాళ్ళు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సెస్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.